ఇవాళ మనం గురువుని గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకుందాం. గురువు అంటే ఎవరు? గురువు అంటే విద్య నేర్పించేవాడు గురువు, చదువు చెప్పేవాడు గురువు, జీవన విధానాన్ని నీకు తెలియజేసేవాడు గురువు, నీకు తెలియని విషయాల్ని తెలియజేసేవాడు గురువు, ఈ లోకంలో ఎలా జీవించాలో తెలియజేసేవాడు గురువు, పరదేవత సాక్షాత్కారాన్ని పొందింపజేసేవాడు గురువు. అతడు గురువు అంటే. మనం ఇక్కడ మంత్రశాస్త్రంలో మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి గురువు అంటే మంత్రోపదేశం చేసేటటువంటి వాడు, నీ యొక్క హితం కోరేవాడు, నువ్వు అభివృద్ధిలోకి రావాలి అని చూసేవాడు, పరదేవత సాక్షాత్కారం నీకు కావాలి అని ఆశించేవాడు, దానికి తగినటువంటి విద్యను నీకు నేర్పించేవాడు, అతడు నీకు గురువు అంటే. అయితే ఈ గురువు అనేవాడు ఒక శ్రీ విద్యలోనే ఉంటాడండి? అలా ఏం కాదు. మీకు ఏ విద్యలో అయినా సరే గురువు అనేవాడు ఉంటాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుకి మనం నమస్కారం చేయాలి. ఆయన సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. అసలు గురువు అంటే మన మధ్యలోనే మనతోనే తిరుగాడుతూ ఉన్నటువంటి సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. ఆ గురువు దగ్గర మనం విద్యను నేర్చుకోవాలి. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే, కనిపించిన ప్రతివాడు గురువు కాదు. గురువు అన్నంత మాత్రం చేత వాడు గురువు కాదు, వాడు లఘువు అవుతాడు, గురువు అవడు. కాబట్టి గురువుని ఎలా వెతుక్కోవాలి? గురువుని ఎలా వెతుక్కోవాలి అంటే, నిష్ణాతుడైనటువంటి వ్యక్తిని మాత్రమే గురువుగా ఎన్నుకోండి. ఒక్కటే విషయం ఇక్కడ, నిష్ణాతుడైనటువంటి వ్యక్తిని మీరు గురువుగా ఎన్నుకోండి. అటువంటి వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు? నిష్ణాతుడైనటువంటి వ్యక్తి దొరకాలి అంటే మీరు కూడా చాలా ప్రయత్నం చేయాలి. అయితే ఆ గురువుగారు కూడా తగినటువంటి శిష్యుడు ఎక్కడ దొరుకుతాడని వెతుకుతూ ఉంటాడు. అంతేగాని కనిపించిన ప్రతివాడికి మంత్రం చెప్పడు. మంచి యోగ్యుడైనటువంటి శిష్యుడు ఎక్కడ దొరుకుతాడు అని వెతుకుతూ ఉంటాడు. శంకర భగవత్పాదుల వారు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఆయన గురువైన గోవిందపాదాచార్యుల వారు వెతికారట. కాబట్టి మీరు కూడా ఒక నిష్ణాతుడైనటువంటి గురువుని మాత్రమే వెతుక్కుని అతని దగ్గరే మంత్రోపదేశం పొందండి.